హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం అర్ధానారాజు అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు పి నాగభూషణం గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు నీళ్లు మోసి జీవితం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. వాడుండేది నగరపు ఉత్తర ద్వారం వద్ద. ఆ నగరం దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె కూడా నీళ్ల బిందెలు మోసి జీవయాత్ర గడుపుతూ ఉంది. ఈ ఇద్దరికీ స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు నగరం చెరొక మూల పని చేస్తూ ఉండడం వల్ల తరచూ ఒకరినొకరు చూసుకునేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు ఏదో పండుగ వచ్చింది. నీళ్లు మోసేవాడు తన పని త్వరగా ముగించుకొని దక్షిణ ద్వారం దగ్గర ఉండే భార్యను చూడ్డానికి పోయాడు. ఇవాళ పండుగ రోజు, అందరూ పండుగ చేసుకుంటున్నారు, మనం మాత్రం చేసుకోవద్దా? నా దగ్గర అర్ధనా ఉంది, నీ దగ్గర ఏమాత్రం ఉంది అని భార్య అడిగింది తన అర్ధనా చూపుతూ. నా దగ్గర కూడా అర్ధనా ఉంది, దాన్ని ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుక సందున జాగ్రత్తగా దాచి ఉంచాను అన్నాడు భర్త. చాలు, అందులో ఒక కాని పెట్టి పూలు కొందాం, ఇంకో కానికి చందనం కొందాం, మిగిలిన అర్ధనాతో పాయసం కాచుకుందాం అన్నది భార్య. ఈ మాటలకు నీళ్లు మోసేవాడు పరమానందం చెందినాడు. తాను తన భార్య కలిసి పండుగ చేసుకుంటున్నామన్న ఆనందంలో వాడికి ఒళ్ళు తెలియలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే ఉత్తర ద్వారానికి వెళ్ళి నా అర్ధన కూడా తెస్తాను అంటూ వాడు బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తుంది. నెత్తిన ఎండ మాడిపోతుంది. కింద దారి వెంబడి ఇసుక నిప్పులు జరుగుతుంది. కానీ ఆనందంలో నీళ్లు మోసేవాడికి ఎండ తెలియలేదు, వేడి తెలియలేదు. వాడు ఉత్సాహంగా గెంతుతూ పాడుతూ ఉత్తర ద్వారం కేసి పోతున్నాడు. 2 ద్వారాలకు మధ్య మార్గంలో రాజుగారి మేడుంది. రాజు పై అంతస్తులో నిలబడి చూస్తూ ఉంటే ఎండను లక్ష్య పెట్టకుండా, కాళ్ళు కాలుతున్న సంగతి కూడా తెలియకుండా పాడుతూ పోతున్న నీళ్లు మోసేవాడు కనిపించాడు. రాజుకు వాడిని చూసి చాలా ఆశ్చర్యమైంది. వాడి ఆనందానికి కారణం ఏమిటో తెలుసుకుందామని ఆయన నౌకరులను పిలిచి ఆ పాడుతూ వెళ్ళేవాడిని నా దగ్గరకు పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి నీళ్లు మోసేవాడితో, ఏయ్, రాజుగారు రమ్మంటున్నారా అన్నారు. నాకు రాజుతో ఏం పని, నేను ఆయన ఎరగను అన్నాడు నీళ్లు మోసేవాడు తన దారిన తాను వెళ్ళడానికి సిద్ధపడుతూ. రాజు భటులు వాడిని పట్టుకొని బలవంతాన రాజు దగ్గరికి ఈడ్చుకెళ్లారు. రాజుగారు వాడిని చూసి, ఏమోయ్, పైన నెత్తి కింద కాళ్ళు మాడుతున్నా లెక్క చేయకుండా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అయ్యా, నా గుండెలో ఇంతకన్నా వేడి అయిన కోరిక ఉండడం వల్ల నాకు ఎండవేడి తెలియలేదు అన్నాడు నీళ్లు మోసేవాడు. అదెంత గొప్ప కోరికో అనుకుంటూ రాజు, ఏమిటా కోరిక అని అడిగాడు. అయ్యా, ఇవాళ పండుగ, నా భార్య దగ్గర అర్ధనా ఉంది, నేను ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుక సందన అర్ధనా దాచుకున్నాను. ఇద్దరి డబ్బులు కలిసి ఆనా అయితే అందులో కానికి పూలు, కానికి చంద్రం కొని మిగిలిన అర్ధనాతో పాయసం వండుకొని ఇద్దరం హాయిగా పండుగ చేసుకుంటాం. అందుకే బయలుదేరాను. నేను నా అర్ధనా తీసుకొని తిరిగి దక్షిణ ద్వారానికి వెళ్ళాలి. అప్పుడు పండుగ చేసుకోవాలి. నా భార్య కాచుకొని ఉన్నది, అంచేత నేను త్వరగా పోనివ్వండి అన్నాడు నీళ్లు మోసేవాడు. ఇది విని రాజు నిర్ఘాంతపోయాడు. ఇంకా వచ్చినంత దూరం వెళ్తే గాని ఉత్తర ద్వారం రాదు, దానికి రెట్టింపు నడిస్తే గాని మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు. ఎందుకంత శ్రమ, నేను అర్ధనా ఇస్తాను, నీ భార్య వద్దకు తిరిగిపోయి పండుగ చేసుకో అన్నాడు రాజు. చిత్తం, తమరిచ్చే అర్ధనా తీసుకుంటాను, నా అర్ధనా కూడా తెచ్చుకుంటాను అన్నాడు నీళ్లు మోసేవాడు. ఆ అర్ధనా కోసం ఎందుకు మదన పడతావు, కావలిస్తే పావలా ఇస్తాను, తీసుకొని తిరిగిపో అన్నాడు రాజు. చిత్తం, పావలా ఇప్పించండి, నా అర్ధనా కూడా తీసుకొని పోతాను అన్నాడు నీళ్లు మోసేవాడు. రాజుకు పట్టుదల వచ్చింది. ఎంత ఇస్తే వాడు ఆ అర్ధనా మర్చిపోతాడో చూస్తామని ఆయన వాడికి ₹1 దగ్గర నుంచి ₹1,00,000 దాకా ఇస్తానన్నాడు. ఎంత ఇచ్చినా వాడు తన అర్ధనా తీసుకోనిమ్మని బతిమాలసాగాడు. చివరకు రాజు విసిగి, నువ్వు ఆ అర్ధనా తీసుకోకుండా ఉండేట్లయితే నా సగం నగరానికి నిన్ను ఇప్పుడే రాజును చేస్తాను, ఏమంటావు అని అడిగాడు. చిత్తం, అలాగే చెయ్యండి అన్నాడు నీళ్లు మోసేవాడు. వెంటనే రాజు మంత్రికి కబురు చేసి, వీడిని సగం నగరానికి రాజును చేస్తూ పత్రం రాయండి అన్నాడు. నగరాన్ని మంత్రి ఉత్తర దక్షిణాలుగా విభజించాడు. అందులో ఏ సగం కావాలో కోరుకో, ఆ ప్రకారం మంత్రి గారు పత్రం రాసేస్తారు. ఆ నగరంలో నువ్వు రాజ్యం ఏలొచ్చు అన్నాడు రాజు. చిత్తం, నాకు ఉత్తరపు సగం ఇప్పించండి అన్నాడు నీళ్లు మోసేవాడు. ఉత్తర ద్వారం దగ్గర దాచుకున్న అర్ధనా కోసమే వాడు అలా కోరాడని అందరూ అనుకున్నారు. రాజు అన్న ప్రకారం నీళ్లు మోసేవాడిని ఉత్తర నగరానికి రాజును చేశాడు.
కానీ ప్రజలు ఈ రాజును అర్ధాణరాజు అని మాత్రమే పిలిచేవారు. ఇది అండి అర్ధాణరాజు యొక్క కథ. మనం కష్టపడి సంపాదించిన డబ్బు మీద ఎంత ప్రేమ ఉంటుందో కదా. ధన్యవాదాలు. చివరిగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.